హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. ఆన్లైన్లో పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందాం. పాస్పోర్ట్కి అప్లై చేయడానికి మైనర్, అడల్ట్, సీనియర్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నాన్ ఈసీఆర్ మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్, అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని నాన్ ఈసీఆర్ కేటగిరీలో వస్తారు. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ మనం ఫిల్ చేసేటప్పుడు దాని వివరాలు తెలుసుకుందాం కంప్లీట్గా. నార్మల్, తత్కాల్. పాస్పోర్ట్ రెండు రకాలుగా అప్లై చేయొచ్చు. నార్మల్ అంటే పాస్పోర్ట్ అప్రూవల్ ప్రాసెస్ మినిమం టైం అనేది ఉంటుంది 30 to 40 days. తత్కాల్ అంటే మినిమం 1 week నుంచి 15 days లోపల అర్జెంట్గా పాస్పోర్ట్ కావాలనుకుంటే తత్కాల్ ప్రాసెస్లో అప్లై చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు ఫిల్ చేసేటువంటి అప్లికేషన్ ఫామ్లో మీ నేమ్ డాక్యుమెంట్స్లో ఏ విధంగా ఉందో అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోవాలి ప్రాపర్గా. డాక్యుమెంట్స్ ఏం కావాలి పాస్పోర్ట్ అప్లై చేయడానికి? ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి, అడ్రస్ ప్రూఫ్లు 2, ఒక ఐడి ప్రూఫ్ అనేది కావాలి. అడ్రస్ ప్రూఫ్లో ఫోన్ బిల్, వాటర్ బిల్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్, ఇలా మీరు అప్లికెంట్ యొక్క నేమ్తో ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా మీరు సబ్మిట్ చేయొచ్చు. లేదా వాళ్ళ యొక్క రిఫరెన్స్తో ఉన్నది, మీ ఫాదర్ రిఫరెన్స్తో ఉన్నదైనా. ఐడి ప్రూఫ్ అంటే మీ ఫోటో ఐడి కార్డుతో ఉన్నటువంటి ప్రభుత్వం జారీ చేయబడినటువంటి ఐడి ప్రూఫ్ ఏదైనా సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, పాన్ కార్డ్, ఇలా ఏదైనా. ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్లో పాస్పోర్ట్ సేవ అని సెర్చ్ చేశాను. పాస్పోర్ట్ సేవ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ passportindia.gov.in. ఈ వెబ్సైట్ని ఒక ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయిన వెబ్సైట్లో ఇక్కడ మనం కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం పాస్పోర్ట్ కోసం, అందుకు అప్లై న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అనే బటన్ ప్రెస్ చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దీనిలో పాస్పోర్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్ ఏదో రీజన్ చూసుకోండి. దగ్గరలో ఉన్నటువంటిది విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటున్నాను. పాస్పోర్ట్ అప్లికేషన్లో మీరు ఫిల్ చేసేటువంటి నేమ్, గివెన్ నేమ్, మీ నేమ్ 45 characters వరకు, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ రెండు కూడా గివెన్ నేమ్లోనే ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీకు సర్నేమ్ లేకపోతే బ్లాంక్ అనేది వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ స్టార్ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, సేమ్ ఈమెయిల్ అడ్రస్ తోటి మీ లాగిన్ ఐడి కావాలనుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో బటన్ పెట్టిన పర్లేదు. ఇది ఆల్ఫా న్యూమరిక్ విత్ సింబల్స్తో ఉండాలి. నెక్స్ట్ హింట్ క్వశ్చన్, ఏదైనా పాస్పోర్ట్ దగ్గర కోసం ఇది హింట్ క్వశ్చన్. ఇది క్యాప్షన్ టైప్ చేయండి. రిజిస్టర్ బటన్ ప్రెస్ చేయండి. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వెళ్తుంది. దాన్ని మనం వెరిఫై చేయాలి. ఇది నా జీమెయిల్లోకి వెళ్తున్నాను. జీమెయిల్లో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. రిజిస్ట్రేషన్ మెయిల్లో కన్ఫర్మేషన్ లింక్ ఉంది, దాన్ని కన్ఫర్మ్ చేయండి క్లిక్ చేసి. ఓపెన్ అయింది. దీనిలో మీకు యూజర్ ఐడిని టైప్ చేయాలి. దాన్ని సబ్మిట్ చేస్తున్నాను. కన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం చేత పాస్పోర్ట్ అప్లై చేసి ఉంటే ఈ ఫామ్స్లోకి వెళ్ళాలి. మనం కొత్తగా అప్లై చేయడం వల్ల ఇక్కడ పాస్పోర్ట్ ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఇష్యూడ్ బై పాస్పోర్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ పేజ్లో మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ 1 ఆర్ ఆల్టర్నేటివ్ 2 అనేది 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆల్టర్నేటివ్ 1 ఏంటంటే ఇక్కడ నుంచి ఒక డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం పీడిఎఫ్ ఎడిటర్లో ఆఫ్లైన్లో ఫిల్ చేసి డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసిన ఫామ్ని మీ కంప్యూటర్లో ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి. అది ఒక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. నేను ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం ఎలా అనేది చూపిస్తున్నాను మీకు. క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫర్ ఆన్లైన్. ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ అనే దాన్ని ప్రెస్ చేస్తున్నాను. మనం నార్మల్గా అప్లై చేస్తున్నాం, అందుకు నార్మల్ ఆప్షన్ తీసుకున్నాం. తత్కాలం అనుకుంటే తత్కాలం అప్లై చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ బుక్లెట్ అనేది మీకు ఎన్ని పేజీలు కావాలో 36 or 60, అందువల్ల నేను 36 అనే ఆప్షన్ ఎంచుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఏదైనా వేరే నేమ్ ఏదైనా ఉందా? వేరే నేమ్ ఉంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎన్ పెట్టి. మీ నేమ్ ఏదైనా మార్చుకున్నారా? నేనే మార్చుకోలేదు, అందుకు నో పెడుతున్నాను. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరు పుట్టింది ఇండియాలో అయితే ప్లేస్ ఆఫ్ బర్త్, నేను ఇండియాలో పుట్టాను అందుకు నో పెట్టాను. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పుట్టినటువంటి ఊరి పేరు, స్టేట్ యొక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ మీరు ఏ జిల్లాకు చెందినవారైతే ఆ జిల్లాని, మీరు జెండర్ మేలా ఫీమేలా, నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డ్ మీకు ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి నెంబర్ కూడా ఎంటర్. మీరు
జాబ్ హోల్డర్ అయితే జాబ్ హోల్డర్, లేదా బిజినెస్ అయితే బిజినెస్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఏదైనా ఇక్కడ ఫిల్ చేయండి. ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఇక్కడ ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ నుండి గ్రాడ్యుయేట్ అండ్ అబవ్ అని పెట్టండి. మేము ఇంతకన్నా మీరు 10th కన్నా తక్కువ చదువుకుంటే 5th క్లాస్ వరకు లెసన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ లెసన్ పెట్టగానే అవుతుందంటే ఇక్కడ చూడండి, నాన్ ఈసీఆర్ కేటగిరీ లోకి నో అనేది వెళ్తుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఆర్ అబవ్ పెట్టగానే ఎస్ అనే ఆప్షన్ వెళ్తుంది. ఇక్కడ క్లిక్ హియర్, ఈ బటన్ ప్రెస్ చేస్తే పాపప్ విండో వస్తుంది. దీనిలో ఉన్నటువంటి క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆధార్, మీకు ఆధార్ కార్డు ఉంటే ఇఫ్ అవైలబుల్ దాని నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్, ఫాదర్ ప్రజెంట్ అడ్రస్. మీరు అవుట్ ఆఫ్ ఇండియా అయితే ఎస్ పెట్టండి. మేము ఇండియాలో ఉండడం వల్ల ఇక్కడ నో అనే ఆప్షన్ డిఫాల్ట్గా ఉంచుతాం. మీరు ఎంతకాలం నుంచి పుట్టినప్పటి నుంచి అదే ప్రాంతంలో ఉంటే, మీ అడ్రస్లోనే ఉంటే ఆ అడ్రస్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మీ యొక్క హౌస్ నెంబర్, అడ్రస్ అన్ని ఫిల్ చేయాలి. సిటీ నేమ్, ఏ ప్రాంతం పోలీస్ స్టేషన్లో మీరు చెందుతారో అనేది చూసుకోండి. కాకినాడ, 1 టౌన్ కాకినాడ. పిన్ కోడ్, నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అడ్రస్ ఉంటే ఎస్ పెట్టండి. వేరే అడ్రస్ ఏదైనా ఉంటే దాన్ని నో పెట్టి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. మీ అడ్రస్, నేమ్ ఆఫ్ అడ్రస్. ఎమర్జెన్సీ కాంటాక్ట్ చేయడానికి మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ని టైప్ చేయండి. నెక్స్ట్ రెఫరెన్స్, మిమ్మల్ని రెఫర్ చేస్తూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ అడ్రస్ ఎవరైనా అవ్వచ్చు, మీ రిలేటివ్ అడ్రస్ అయినా. నెక్స్ట్ వాళ్ళకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిప్లొమా అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్. మీరు ఎప్పుడైనా ముందు అప్లై చేసి పాస్పోర్ట్ అనేది ఇష్యూ కాకపోతే నో, మనం అప్లై చేయలేదు అందుకు నో బటన్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్, మీకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ అప్లికేషన్లో క్రిమినల్ కేసు ఏదైనా ఉందా? ఏం లేదు. ఫైనల్గా పాస్పోర్ట్ సంబంధించినటువంటి మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అంతా ఇక్కడ ప్రివ్యూ చూపిస్తున్నారు. ఏదైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ప్రీవియస్ బటన్లోకి వెళ్ళి దాన్ని ఎడిట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం. సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్ అనేది వస్తుంది. సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్లో మీకు నేమ్ అనేది టైప్ చేయాలి. నెక్స్ట్ ఐ అగ్రీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఇక్కడ చదువుకుని అగ్రిమెంట్, సేవ్ మై డీటెయిల్స్ అని బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ సేవ్ అవుతుంది డాక్యుమెంట్. ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది మీకు కావాలనుకుంటే దీనికి 35 రూపీస్ ఛార్జ్ పడుతుంది. కావాలనుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో బటన్ పెట్టుకోవచ్చు. దాన్ని అన్చెక్ చేస్తే అడిషనల్ బెనిఫిట్స్ ఏమంటే అప్లికేషన్ సంబంధించిన ఇన్సూరెన్స్ అటువంటి మీకు ఏమైనా ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టచ్చు. ఇక్కడ సబ్మిట్ ఫామ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఫైనల్గా అనేది ఆన్లైన్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఆఫ్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ ఉంది. దీంతో పాటుగా మీరు ఈ డాక్యుమెంట్ ప్రింట్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ దీనికి ఫైనల్గా మనం దీనికి ఆన్లైన్లో మనం స్లాట్ బుక్ చేసుకుని ఆ టైంకి మనం డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మనం పాస్పోర్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వ్యూ సేవ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ బటన్ ప్రెస్ చేయండి. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీరు అమౌంట్ ఎంత పే చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, నెట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ద్వారా, లేదా చలానా ద్వారా. చలానా డౌన్లోడ్ చేసుకోవడం చూద్దాం. ఫస్ట్ చలానా పేమెంట్ అనే ఆప్షన్ ఎంచుకుని నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఓకే, జనరేట్ చలానా. ఒక చలానా అనేది జనరేట్ అవుతుంది. అంటే ఒక చలానాన్ని జనరేట్ చేస్తే మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయలేరు. ఓకే, చలానా జనరేట్ కావాలనుకుంటే మీరు బ్యాంక్ ద్వారా పే చేయాలనుకుంటే ఓకే బటన్ ప్రెస్ చేయండి. ప్లస్ ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఎంచుకుని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ బిఫోర్ పెండింగ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో చూసుకుని నెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఈ డేట్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. షాప్ బటన్ ఫేస్ ఇస్తున్నాను. ఇక్కడ దానికి క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ పే అండ్ బుక్ అపాయింట్మెంట్, ఇక్కడ 1500 రూపీస్ పే ఫర్ బుక్ అపాయింట్మెంట్. 1500 రూపీస్ మనం పే చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ని మనం తీసుకుని ఒరిజినల్స్తో ఆ పాస్పోర్ట్ ఆఫీస్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక్కడ పే బ్యాంక్, ఇక్కడ స్టేట్ బ్యాంక్ లేదా మీరు వేరే బ్యాంక్ ఏదైనా అనుకుంటే ఆ బ్యాంక్ అదర్ పేమెంట్స్ మెథడ్స్లోకి వెళ్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ స్టేట్ బ్యాంక్ అనే ఆప్షన్ నేను ఎంచుకుంటున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫీస్ వెబ్సైట్లోకి వెళ్తుంది. ఫైనల్గా ఈ విధంగా మనం పాస్పోర్ట్ అప్లికేషన్ మనం ఫిల్ చేసి ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి మనం
అపాయింట్మెంట్ బుక్ చేసుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఆన్లైన్లో పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ని ప్రింట్ తీసుకోవాలి, లేదా బ్యాంక్ చలన అయితే ఆ చలన కూడా తీసుకుని మీరు సబ్మిట్ చేసేటువంటి డాక్యుమెంట్స్తో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది పాస్పోర్ట్ ఆఫీస్కి. స్లాట్ బుక్ చేసిన తేదీన పాస్పోర్ట్ ఆఫీస్ని సంప్రదించాలి మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ద్వారా సెర్చ్ చేయండి. మా అప్డేషన్ కూడా మీరు youtube.com/thewebinshed అనే ఛానల్ వీక్షించవచ్చు. మీ యొక్క విలువైన అభిప్రాయాలు, సలహాలు, సందేహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ యొక్క ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేషన్ కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.